నూడిల్స్ లాంటి మ్యాగీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం కడాయి తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం అందులో మ్యాగీ వేసుకుని అది ఉడికిన తర్వాత ఆ నూడిల్స్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. సపరేట్ చేసి పెట్టుకున్న మ్యాగీలో కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అందులో కొంచెం బాగా కలిపుకొని కొంచెం దాన్ని అందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. అందులోకి 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 గుడ్లు వేసుకొని బాగా ఎగ్స్ని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని మనం దాంట్లో కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు దానికి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే అవి వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మగ్గనిచ్చి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి అటు ఇటు కొంచెం బాగా కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత అందులోకి కొంచెం మనం ఎంత తింటామో మీకు కారం ఎంత తింటే అంత కొంచెం దాంట్లో కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో అది కూడా కొంచెం బాగా కలదిప్పుకోవాలి. కలదిప్పుకున్న తర్వాత అది దాంట్లోకి కొంచెం మగ్గనిచ్చి కారం దాంట్లోకి కొంచెం మ్యాగీలో ఇచ్చిన మసాలా వేసుకొని దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ని దాంట్లోకి వేసుకొని కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత మనం ఆ మ్యాగీని సపరేట్ చేసుకున్న మ్యాగీని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అలానే ఉండనిచ్చి గ్యాస్ స్టవ్లో సిమ్లో అలా నుంచి ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటే వేడి వేడి మ్యాగీ రెడీ.